ఇప్పుడు ఒక హ్యాబిట్ అన్నమాట. తన జీవితంలో ఏదైనా మార్పు కలిగితే గతంలో ఉన్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఈసారైనా మారిపోయాము, మన జీవితం గతంలో కాకుండా ఇప్పుడు బాగుపడుతుందేమో అనే ఒక చిన్న ఆశ ఉంటుంది అనమాట. నేను చదువుకునేటప్పుడు 2వ తరగతి నుండి 3వ తరగతికి, 3 నుండి 4, 4 నుండి 5కి వెళ్తూ ఉంటా కదా. చదువుకునే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు టీచర్లు చెప్పేది నోట్స్ రాసుకోవాలి. మేము నోట్స్ రాసుకుంటూ ఉండాలన్నమాట. నోట్స్ రాసుకోకుండా టీచర్ ఎప్పుడైనా మమ్మల్ని మేము దొరికినాం అనుకోండి, వాళ్ళు మమ్మల్ని బాగా కొట్టి పనిష్మెంట్ ఇస్తారనమాట. పేరెంట్స్ తిట్టేస్తారు, మాకు ఎలా శిక్షిస్తారో కూడా మేము ఊహించుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు మేము నోట్స్ రాస్తూనే ఉండాలి. నాకేమో స్లో హ్యాండ్ రైటింగ్, ఫాస్ట్గా నేను రాయలేను. నాకు ఇప్పుడు భయం అనమాట. ఎప్పుడెప్పుడు టీచర్ నా నోట్స్ దగ్గర భయపెడుతుండేవాడిని. ఇంకా నేను 6వ తరగతి నుండి 7వ తరగతి వెళ్ళేటప్పుడు నా మనసులో అనుకుంటూ ఉంటాను, దీంతో 6వ తరగతి కష్టాలన్నీ పోయి 7వ తరగతి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి నుండి ఎలాంటి ఇన్కంప్లీట్స్ ఉండకూడదు, బాగా ఉండాలని చెప్పేసి నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక ఆశ, గతంలో ఉన్నట్టు కాదు, ఇప్పుడు నేను ఖచ్చితంగా బాగుపడతాను, నా చదువు ఇంకా మెరుగుపడుతుంది అని. అలా ఎప్పుడు క్లాసులు తాగేటప్పుడు కూడా నాలో ఆ కోరిక అలానే ఉంటుంది అనమాట. దేవుడి దగ్గర ఇప్పుడు బాగా చదువుతున్నా, ఆ లక్షణం మన అందరిలోనూ ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను మనందరినీ ఈ ప్రశ్న, ఈ 2026వ సంవత్సరం మీ జీవితంలోకి కష్టకాలాలు తీసుకురావాలనుకుంటున్నారా, శాంతి సమాధానాలు తీసుకురావాలనుకుంటున్నారా? శాంతి సమాధానం కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులండి. మాకు కష్టకాలం కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఎవరైనా ఉన్నారా నాకు కష్టకాలం కావాలి అని అడిగేవాళ్ళు? ఒకసారి అందరూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఓపించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను రిఫర్ అంకుల్ గారు చదివింది ఈ వచనం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ముఖ్యమైన మూలరాయిగా ఉన్నప్పటికీ అపోస్తలులు, ప్రవక్తలు వీళ్ళందరూ కట్టిన సంఘంలోనే ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఇంత చక్కగా ఇలా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే ఇది మనకు దక్కిన భాగ్యం. ఇది మనకు ఎవరు ఇచ్చారు? మనందరికీ తెలుసు. క్రీస్తు యేసు వారు ఆయన రక్తాన్ని చిందించి మన కోసం ఈ సంఘాన్ని కట్టారని అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎంతమందికి తెలుసు? క్రీస్తు యేసు వారి కింద ఉన్న 12 మంది అపోస్తలులు కూడా క్రీస్తుకు హతసాక్షులుగా మారారు. అంటే సువార్తను ప్రకటించినందుకు వారందరూ కూడా చంపివేయబడ్డారు. సిలువ వేయబడి వారి తలను నరికేసి రాళ్లతో కొట్టి ఇంకా ఎన్నో విధాలుగా యేసుక్రీస్తు వారి 12 మంది అపోస్తలులు అలానే చనిపోయారు. ఒక్క యోహాను గారు మాత్రమే చివరి వరకు బ్రతికి మనకు ప్రకటన గ్రంథం రాశారు అన్నమాట. గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసిన త్యాగాల్లోనే ఇప్పుడు మనం ఈ భాగ్యాన్ని అనుభవిస్తున్నాం. మన దేశం కూడా అలాంటిదే. దాదాపు 200 సంవత్సరాల పాటు మనల్ని ఎవరు పరిపాలించారు? బ్రిటిష్, ఆంగ్లేయులు. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే మనకి అవకాశం దొరుకుతుంది. సో దేశంలో, సంఘంలో గొప్ప వాళ్ళందరూ వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తే మనకు దక్కిన భాగ్యం ఇది. ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది, కష్టకాలాలు ఎప్పుడు ప్రజల్ని బలవంతులుగా మారుస్తాయి అని. ఆ బలవంతులు ఆ కష్టాన్ని తొలగిస్తే ముందు తర్వాత పుట్టే జనరేషన్, ఆ తరాలందరూ కూడా సుఖాలకు అలవాటు పడి మళ్ళీ కష్టకాలాలు తీసుకొస్తారు. మళ్ళీ ఆ కష్టకాలం బలవంతుని తయారు చేస్తుంది. ఈ సైకిల్ ఇలా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఒక్కసారి మీరు మీ గతాన్ని గుర్తు చేసుకోండి. 2025 సంవత్సరంలో ఉన్న 365 రోజులు మీరు ఎవరి కోసం బ్రతికారు? దేనికోసం బ్రతికారు?
ఒక్కసారి నేను చెప్పే మాటలు వినకుండా ఆలోచించండి, గుర్తు చేసుకోండి, తలుచుకోండి. గత 365 రోజుల పాటు మీరు ఎవరి గురించి ఆలోచించారు? ఎవరి గురించి ప్రార్థన చేశారు? ఎవరి గురించి బ్రతికారు? దేవుని కోసమా? దేవుని పనులు చేస్తూ ఉన్నారా? మీ సొంత పనుల్లోనే బిజీ అయిపోయారా? ఒకవేళ మీరు దేవుని కోసమే కష్టపడినట్లయితే కంగ్రాచులేషన్స్, క్రీస్తు యేసు వారికి మీలాంటి వాళ్ళే కావాలి. కానీ మీరు మీ పనుల్లోనే, మీ సొంత పనుల్లో మునిగిపోయినట్లయితే మీరు దేవుణ్ణి చేరుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను ప్రారంభంలో ఎందుకు ఆ ప్రశ్న అడిగాను అంటే, మనం ఎన్ని చేసినా మన జీవితం ఎప్పుడు కష్టాల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఒక మహమ్మారి పాపం. ఆ పాపం ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు మంచితనంగా, నీతిగా, న్యాయంగా బ్రతికినా కష్టాన్ని నువ్వు వెతుక్కుంటూనే వస్తాయి. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు మెరుగుపరుచుకోవడానికి ఎంత శ్రమ వెచ్చించినా చివరికి నువ్వు కష్టాల్లోనే ఉంటావు, అది నీకు ఓటమినే లభిస్తుంది. కానీ నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి, దేవునికి అర్పిస్తే ఆ కష్టం వచ్చినా అది నిన్ను బలవంతుడిగా, బలవంతురాలిగా మారుస్తుంది. క్రైస్తవుడిగా ఎదగడానికి ఇంకా అవకాశం పెరుగుతుంది. కనీసం ఇక్కడ నీకు గెలవడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు నేను అందరికి ఇచ్చే చాయిస్, ఒక అవకాశం ఇదే. మీ జీవితాన్ని ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నారు? మీకోసమా? క్రీస్తు యేసు వారి కోసమా? ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో మనకు తెలియదు. ఒకసారి పూర్తయిపోయాక యేసుక్రీస్తు వారి తండ్రి దేవుడు మిమ్మల్ని మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతారు. మీరు ఒక సంవత్సరం అంతా నా కోసం పనిచేయలేదు, ఓకే, కానీ సంవత్సరం చివరిలో మీటింగ్స్ పెట్టి ఇలా మీకు మీ బాధ్యతను గుర్తు చేసినా కూడా మీరు దాన్ని నిర్లక్ష్యం చేశారు ఏంటి అంటే మన దగ్గర సమాధానం లేకపోతే ఆ దేవుడు మనల్ని క్షమించరు. దేవుడు మనల్ని చూసి జారి పడతారు, దేవుడు దయామయుడు, ఒప్పుకుంటారు, కానీ ఆయన న్యాయమైన తీర్పునే తీరుస్తారు. సో ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని అనుసరించి నడుచుకునే దేవుడని మనం అందరం గుర్తుపెట్టుకొని మన సేవల్ని, మన ప్రేమను అన్నిటినీ దేవునికి, సంఘానికి అర్పిస్తూ జీవించడానికి ప్రయత్నిద్దాం. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ సమయాన్ని మన ప్రియ సహోదరులకి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. సర్వకృపానిధి మా ప్రియ పరలోకం తండ్రి, మా ఘనమైన దేవ, మీ పనులు మమ్మల్ని అందరినీ 2026 సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినందుకే కృతజ్ఞతలు. మా తండ్రి, మేమంతా యోగ్యులుగా ఈ 2026 సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బలపరచండి. ముఖ్యంగా నాయన, గత వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి మీరు మాకు కృపను గ్రహించాలని నమ్ముతున్నాను. ఈ 2026 సంవత్సరము మా సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఈ మాటలు అందించడానికి సిద్ధపడుతుండగా సహోదరులను కూడా బలపరచండి. అలాగే విజయవాళ్ళు కూడా శ్రద్ధగా, అత్యాసక్తితో మీ మాటలు వినే శక్తిని ఇవ్వండి. శోధనలోనికి వెళ్లకుండా సాధారణ ఆలోచనలో యేసు నామములో ఈ మనవులు దీవులు అడిగి వేడుకొంచున్నాము. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములు వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రయాణంలో వచ్చినటువంటి రోజుబాబు కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి 2026 సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశించింది. ఇది ఎందుకు సంతోషకరమైనటువంటి శుభదినం. మనం అందరం కూడా ఎందుకు ఈ 2026 సంవత్సరాన్ని ఇలా పండుగ సెలబ్రేట్ చేయాలి అని అంటే,
మనకు ఇది క్షమాపణ దొరికినటువంటి సమయం. మనందరికీ కూడా దేవుని నుండి క్షమాపణ దొరికినటువంటి సమయం. అంటే దేవుడు మనల్ని శిక్షించకుండా మన వైఫల్యాలన్నీ సరి చేసుకోవడానికి మరో 100 సంవత్సరాలు దేవుడు గొప్పగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ భూమి మీద ధనవంతుడుగా ఉన్నాడు, ఆయన దగ్గర లాభం ఉన్నాడు, పేదవాడైనటువంటి లాభం ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడు లాభులు ఇద్దరు చనిపోయినప్పుడు భూమి మీద వాళ్ళు ఎలా బ్రతికారంటే, ధనవంతుడేమో దేవుని భయం లేకుండా నా దగ్గర తినడానికి, త్రాగడానికి, సుఖపడడానికి కొన్ని సంవత్సరాలు సుఖపడేంత విస్తారమైనటువంటి సంపద నాకుంది, ఇక నాకు దేవుడితో పని ఏంటి, నేనే దేవుడిని అనుకున్నాడు. ఆయన దగ్గర లాభం ఉన్నాడు. ఆయన ఈ ధనవంతుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఒక మొక్క పడితే వాటిని అనుకుని తిని కడుపు నింపుకునే స్థాయి ఆయన. అయితే ధనవంతుని యొక్క స్వభావం అలా ఉంటే, ఈ లాభం యొక్క స్వభావం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి. ఒక సమయం వచ్చినప్పుడు ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు అని రాయబడింది. లాభం విషయానికి వచ్చేటప్పటికి దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చనిపోయినప్పుడు గ్రాండ్ వెల్కమ్ దేవుని దగ్గరకు ఎవరికి వచ్చింది? ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు ఎలాగైతే బ్యాండ్ మేళంతో ఊరేగించుకుంటా తీసుకొస్తారో, లాజరు చనిపోతే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఆయన్ని అలాగే తీసుకొని వెళ్ళారట. ఎక్కడికి? పరదేశం, దేవుడు ఉన్నటువంటి ప్రదేశం. మరి ఎంత హుందాగా ధనవంతుడు బ్రతికి ఆయన ఏమంటున్నాడు? భూమి మీద తినుము, తాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది అన్నవాడు అనామకుడుగా అలా భూస్వామ్యం చేయబడ్డాడు తప్ప వాడి గుర్తింపు ఏమీ లేదు. అయితే ఈ పొరపాటు ఎక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాడంటే, ఆయన పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ యాతన పడుతున్నాడు. ఆయన యాతన పడుతున్నాడు అని ఆయన. ధనవంతుని యొక్క స్థితి ఏమిటి అంటే, అగ్నిలో యాతన పడుతున్నాడు. అబ్రహాము గమ్మున ఈ లాజరు ఆనుకొని విశ్రాంతి పొందుతున్నాడు. ఇద్దరికి ఎంత తేడా వచ్చేసి, భూమి మీద ఉన్నటువంటి జీవితం చనిపోయినప్పటికీ తిరగబడిపోయి, అదే భూమి మీద మనం అనుకున్నటువంటి జీవితం చనిపోయిన తర్వాత ఉండదు, అది తిరగబడిపోయి. అక్కడ ఆ ధనవంతుడు ఆ అగ్నిలో యాతన పడుతూ పైకి చూశాడు. ఆయన చూసి ఎవరిని చూశాడు? అక్కడ అబ్రహామును చూశాడు. ఆయన రొమ్మున విశ్రాంతి పొందుతున్నటువంటి లాజరును కూడా చూసి ఆయన కేకలు వేస్తూ అన్నాడు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు యొక్క వేదిక నీళ్ళలో ఉంచి ఒక చుక్క నా లాజరును చల్లార్చడానికి పంపించువా. అప్పుడు అబ్రహాము ఏమన్నాడంటే, నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంచబడింది, నువ్వు ఎక్కడికి రాలేవు, మేము అక్కడకు రాలేదు, కాబట్టి అది అసాధ్యం. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు నేను ధనవంతుడై జీవితము అని అంటే తినటము, తాగటము, సుఖించటం అని అనుకున్నాను. కానీ దైవాన్ని గుర్తించకపోతే ఏం జరుగుతుంది అనే విషయం నేను చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది. నాకు భూమి మీద అన్నదమ్ముళ్ళు ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు.
ఈ లాజరును బ్రతికించి మళ్ళీ భూమి మీదకు పంపిస్తే నేను ఈ అగ్నిలో ఎంత యాత్ర పడుతున్నానో నా అన్నదమ్ములకు అక్కడ చెప్తాడు. కనీసం వాళ్ళైనా మారతారు, కనీసం వాళ్ళైనా మారి ఈ స్థలములకు రాకుండా జాగ్రత్త పడతారేమో. తోబుట్టులు రక్ష సంబంధికులు ఎప్పుడు గుర్తొచ్చారు? అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళకు రక్షణ సంకల్పాన్ని గురించి అందించడానికి ముందు ఈయన ఆ దేవుడిని తెలుసుకోలేదు. ఆ దేవుడిని తెలుసుకోవాలి. అందుకని ఆయన సంపదలకు ఆ విషయాన్ని తెలియజేయాలి. దేవుడిని భూమి మీద నిర్లక్ష్యం చేశాడు కాబట్టి అక్కడ చనిపోయిన తర్వాత జీవితం మారిపోయింది. అందుకని జ్ఞాని అయినటువంటి సొలొమోను, దావీదు కుమారుడు సొలొమోను సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చాలా విలువైనటువంటి మాటలు రాశాడు. ఈ 3వ అధ్యాయంలో మనం మొట్టమొదటి నుంచి 10వ వచనం వరకు చూస్తే చాలా చాలా విలువైనటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్పారు. అక్కడ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశము మరొకరు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరు మాట్లాడుతున్నారు? జ్ఞానం మాట్లాడుతున్నారు. అక్కడ జ్ఞానం ఏం చెప్తుందంటే, నా కుమారుడా, నా ఉపదేశమును పలుకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అన్నాడు. ఆయన ఆ జ్ఞానం యొక్క ఉపదేశాన్ని ఏది చెప్తుందో అది మర్చిపోకుండా హృదయపూర్వకంగా కనుక వింటే ఏం జరుగుతుందట? అవి దీర్ఘాయువును సుఖక్షేమమును గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అన్నాడు. ఒక మనిషికి ఇంతకు మించిన ఆస్తి ఏమైనా ఉందా ఈ భూమి మీద? ఒక మనిషికి దీర్ఘాయువు, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు, శాంతి, మనశ్శాంతి, ఈ మూడింటి కంటే విలువైనటువంటి సంపద భూమి మీద ఏమైనా ఉందా? ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. మనం అనుకుంటాము డబ్బు కోట్లు సుఖపడతానని అనుకుంటాం. మొన్న నేను ఒక వీడియో చూశాను. అందులో సినీ యాక్టర్ సీనియర్ ఒక ఆయన పేరు ఒక సినీ యాక్టర్ ముసలాయి తనికెళ్ళ ఆయన మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ చేస్తుంది ఒక ఆవిడ ఏమంటే, మీరు చాలా లిమిట్ గా చాలా జాగ్రత్తగా ఉంటారు జీవితం మీద ఒక అవగాహనతో, మీకు అవకాశం ఉందా ఎందుకు విస్తారంగా డబ్బు సంపాదించలేదని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మ, నువ్వు చెప్పుల షాప్కి వెళ్ళినప్పుడు నీ చెప్పు సైజు తగ్గితే ఇబ్బంది, పెద్దదైతే జారిపోతుంది. కాబట్టి సరిపడనంత సైజు ఉంటే సెట్ అవుతుంది. డబ్బు కూడా అలాంటిదే, అది తగ్గి ఉండకూడదు, అలా అది ఎక్కువ ఉండకూడదు. సరిపడనంత ఉంటే అది నీ జీవితానికి సుఖాన్ని ఇస్తుంది. ఇది నాకు ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట. అప్పటి నుంచి వెంటనే నాకు ఆలోచన వచ్చింది, నేను ఎందుకు డబ్బు వెంట పరిగెత్తి నా జీవితం. ఆయన భార్యను తీసుకొని వారం రోజుల పాటు దేవాలయం దర్శనానికి వెళ్ళాడు. నేను డబ్బు వెంట పడి ఆ డబ్బు పిచ్చలో పడిపోయి
నేను నా కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నాను, నా కుటుంబంతో నా భార్యతో గడిపిన సమయాలు పోగొట్టుకుంటున్నాను, దేవునితో గడిపిన సమయాలు పోగొట్టుకుంటున్నాను. ఎంత చేసినా అది నా వెంట రాదు కదా. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నేను ఎందుకు పట్ల నా సమయాన్ని పోగొట్టుకోవాలి? ఎప్పుడు కూడా జ్ఞానం అలా ఆలోచన చేయాలి. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, దీర్ఘాయువు, సుఖక్షేమంలో కలిగే సంవత్సరాలు, శాంతి. మనిషికి ఈ మూడు ఉంటే చాలు. ఈ మూడు కలిగినటువంటి వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మూడు ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. కానీ సాతానుడు ఆడ ఊరుకోడు కదా. సాతానుడు ఆడ ఊరుకోడు, మనం రెచ్చగొడతా ఉంటాడు. అందుకని మనం మన జ్ఞాపకంలో తీసుకెళ్తాడు. ఆ అక్కడ మనం ఏం పోగొట్టుకుంటాము? దీర్ఘాయువు పోగొట్టుకుంటాం, సుఖజీవులతో గడిచే సంవత్సరాలు పోగొట్టుకుంటాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటాం. అక్కడ మనం అవే లాస్ అయిపోతున్నాం. అందుకని మళ్ళా రెండో విషయాన్ని ఏం జ్ఞాపకం పెట్టుకోమంటాడంటే 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోలేవద్దు. ఎలా బ్రతకాలంటే ఒక మనిషికి దయ ఉండాలి, సత్యం ఉండాలి. ఇవి నిన్ను ఎప్పుడు విడిచిపోలేవద్దు అన్నాడు. ఎందుకు అంటే అవి నిన్ను ఏం చేస్తాయట? 4వ వచనంలో అంటున్నాడు, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుంటావు అన్నాడు. దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో నువ్వు దయ పొందిన వాడిలో ఎప్పుడు ఉంటావు అని అంటే ఏముండాలంటాడు? దయ, సత్యం, ఈ రెండు కలిగి ఉండాలి అన్నాడు. దేవుని పిల్లలుగా ముఖ్యంగా మనము వీటిని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వింటున్నారా ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? నా మాట కంటే మీ గొడుగులు నాకు వినబడుతుంది. సైలెంట్ గా ఉంటాను, జాగ్రత్తగా వినండి. కొత్త సంవత్సరం ఇంకో విషయాన్ని ఏం చెప్తున్నాడు? 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతయందు ఆయన అధికారములకు ఒప్పుకొనము. 3వ విషయాన్ని చెప్తున్నాడు. ఏం చేయాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మన బుద్ధి ఎప్పుడు పక్కదోవలు పట్టేస్తుంది. మన సొంత బుద్ధి మీద ఆధారపడదు. మనం ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడు ముందు దైవం దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోవాలి. అది సరైనటువంటి. ఇశ్రాయేలీయులు చాలా సార్లు అలా దేవుని యొక్క ఆలోచన తీసుకోనకుంటే వాళ్ళు దెబ్బతినిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని ఆలోచన లేకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేనే జ్ఞాని అని పరిగెత్తడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే 7వ వచనంలో అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఒకళ్ళు చెప్పేవనుకో, మాకు తెలుసులేదు, మాకు ఇవన్నీ తెలుసు. మాకు తెలిసి ఏం చేసాం తెలిసి ఒక మంచి దాన్ని చెప్తున్నాం అనుకో, మాకు ఇవన్నీ తెలుసులేదు, మాకు తెలుసు అంటాం. మరి తెలిసి ఏం చేసాం? నీ జీవితాన్ని కట్టుకోగలిగావా? నీ కుటుంబాన్ని కట్టుకోగలిగావా? ఒక మంచి భవిష్యత్తుని సెట్ చేసుకోగలిగావా? కానీ ఏమన్నా మాకు తెలుసులేదు, మాకు తెలుసు ఇవన్నీ. ఆ విధమైనటువంటి అహంకారాన్ని మనిషి విడిచిపెట్టాలి. మాకు తెలుసులే ఇవన్నీ మాకు తెలుసులే అంటే అది ఏమీ తెలియని అవివేకి అని దాని అర్థం. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను జ్ఞాని కదా నీవు అనుకోవద్దు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ దేహానికి ఆరోగ్యం ఉంటుంది, నీ ఎముకలకు సత్తు ఉంటుంది. దేవుని యందు భయం ఏం చేస్తుందట? దేహానికి ఏమి ఇస్తుందట? ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఈ ఎముకలకు సత్తు ఇస్తుంది. ఏం తీసుకుంటే? అది మెడిసిన్ వేసుకుంటే కాదు, దేవుని యందు భయం కలిగి ఉంటే అన్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగములు ఇచ్చి
యెహోవాను ఘనపరచుము అన్నాడు. దేవునికి ఇవ్వడం అనేది ఏంటంటే దేవుణ్ణి ఘనపరచు. దేవునికి ఇవ్వడము అని అంటే దేవుణ్ణి ఘనపరచు. ఎక్కడి నుంచి ఘనపరచమంటున్నాడు? నీ రాబడి అంతటిలో యెహోవాను ఘనపరచుము అన్నాడు. నిన్న నేను ఒక వ్యక్తిని గురించి చదివాను. కొరియా దేశం ఒక వ్యక్తి వెళితే ఒక ఆయన పొలంలో ఆయన కొడుకు అడగలుగుతున్నారంట. మన భారతదేశం నుండి వెళ్ళారంట ఇద్దరు స్వార్థికులు ఎవరో. వెళితే కొరియా దేశం అక్కడ పొలంలో అడగలుగుతున్నారట. చిత్రం ఏంటంటే ఆ దొరటానికి అక్కడ ఎద్దులు లేవాడు. తండ్రులు ఆదుకున్నాడంట, కొడుకు మేడ పట్టుకున్నాడు. వీళ్ళు వెళ్ళి ఆశ్చర్యంగా అడిగారంట, ఏమిటి ఇలా ఎద్దులు లేకుండా ఇలా ఎలా దొరుకుతున్నారు అంటే, దాని 2 ఎద్దులు అమ్మి చర్చిలో దేనికి అవసరమైతే ఆ ఎద్దులు అమ్మి ఆ డబ్బులు అక్కడ ఇచ్చారంట. అలా ఎలా జరిగింది అని అంటే వాళ్ళు అంటున్నారట, దేవుడికి ఇవ్వడానికి కనీసం దేవుడు మాకు ఎద్దులైనా ఇచ్చాడు, అందుకు దేవుడికి మేము కృతజ్ఞతలు అన్నారు. వాళ్ళు ఏం చూడలేదు, వాళ్ళు ఆ సమయంలో పడే కష్టాన్ని చూడలేదు. వాళ్ళు ఏం గుర్తించారంటే కనీసం దేవుడికి ఇవ్వడానికి దేవుడు మాకు ఆ ఎద్దులైనా ఇచ్చాడు, ఆ ఉండబట్టి మేము వాటిని నమ్మి దేవుడికి ఇచ్చాము అన్నారు. అక్కడ ఉన్నటువంటి వాటిని వెళ్ళినటువంటి వారు సిగ్గుపడ్డారు. ఇక్కడ దేవుడు మనకి సంపదలు ఇస్తాడు, కష్టపడతాం, పని చేస్తాం, కానీ మొట్టమొదటిగా దేవుడు మన పారిభాగస్తుడు అనే విషయాన్ని క్రైస్తవుడే మర్చిపోతున్నారు. ఈ ఆలోచన ఎవరికి రావాలి? క్రైస్తవునికి రావాలి. దేవుణ్ణి గణపరచాలి అని. ఎందుకు అంటే ఉద్యోగ దేశం వాళ్ళకి ఈరోజు నీకు తెలివినిచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, వివేచనిచ్చింది, ఆ ఉన్నత స్థితిని ఇచ్చింది దేవుడు. పొలం పనులు చేసేటటువంటి వాళ్ళకి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, నీకు సత్తువుని ఇచ్చింది, కష్టపడి ఆ విధానాన్ని ఇచ్చింది దేవుడే. కాబట్టి ఇప్పుడు నీకు మొట్టమొదటి భాగస్వామ్యం ఎవరు? పార్ట్నర్ ఎవరు? నీకు దేవుడే. కాబట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే విధానంలో, ఆయన కనపరిచే విధానంలో నీ రాబడి అంతట్లో మొదటి నువ్వు ఏదైతే సంపాదించావో అందులో నుంచి మొట్టమొదటిగా నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాము అంటే అసలు మన చేతికి రూపాయి రాకైనా ఆలోచన మనకు రాదు. ఇక్కడ మన రాబడితో కూడా దేవుడిని కనపరచాలి. ఇక్కడ 5 విషయాలు అది నేర్పుతున్నాడు. ఒకటి ఏంటంటే దేవుని యొక్క ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే వచ్చే లాభం ఏంటి అంటే దీర్ఘాయువు, సుఖజీవులతో కలిసే సంవత్సరాలు, శాంతి మన కోసం. రెండవ విషయం ఏంటి? దయా సత్యము ఎన్నడూ విడిచిపెట్టకూడదు. దయా సత్యం అనేది మన జీవితంలో ఉంటే మన దేవుడి దృష్టిలో, మానవ దృష్టిలో కూడా మంచి వాళ్ళు అనిపించుకుంటాం అన్నాడు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఇవ్వాలట? దేవునికి అధికారం ఇవ్వాలట. మనం ఎప్పుడైతే మనం దేవునికి అధికారం ఇస్తామో అక్కడ పదవి రాయబడింది, ఆయన నీ త్రోవలను సరళము చేయను అన్నాడు. అవునా కదా? ఆయన నీ త్రోవలను దేవునికి అధికారం ఇస్తే, మన జీవితం మీద అధికారం ఇస్తే దేవుడు త్రోవలను సరళం చేస్తాడు అక్కడ. దానికి ఉదాహరణ బైబిల్ ఎవరున్నారో తెలుసా? ఇంకెవరున్నారు? మన దేవునికి మనం అధికారాన్ని ఇస్తే మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు అని రాయబడింది. దీనికి ఉదాహరణగా బైబిల్లో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. అందుకని ఆయన ఏ పని చేయడానికి ముందు కూడా దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి అడిగేవాడు. యుద్ధం చేయడానికి వెళ్ళినా దేవుణ్ణి అడిగేవాడు. ఏ పని చేయాలన్నా కూడా ముందు దేవుణ్ణి అడిగేవాడు. నేను జ్ఞానవంతుడిని అని ఎదుర్కొంటే చేసేవాడు కాదు, నేను రాజుగా ఎదుర్కొంటే చేసేవాడు కాదు. ముందు ఆయన ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మోకరించి దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది సక్సెస్ అవుతా, నువ్వు సహాయం చేస్తావా అని అడిగేవాడు. అలా అడగగానే దేవుడు సంతోషపడేవాడు. అదే కదా ఇప్పుడు చాలా మంది అదే కదా. ఇప్పుడు మనం ఏదన్నా పని చేయాలనుకో, పెసలు మించామనుకోండి ఎగురు కూడా చేస్తారు. పెసలు మీద లేదనుకోండి ఆ దాపులు కూడా.
ఏంటంటే నా పెత్తనం లేదు కాదు. అవునా కదా? పెత్తనం ఇచ్చేవాడు ఎలా చేస్తాడు? ఓ పనిలో పెత్తనం ఇచ్చేవాడు అనుకోండి, పెత్తనం ఇచ్చేవాడు ఎలా చేస్తాడు? ఏం చేస్తాడు? పెత్తనం ఇస్తే ఏం చేస్తారో నాకు ఒక పనిలో అసలు అన్ని నేనే అన్నట్టు చేసేస్తాను. అవునే కదా? ఇప్పుడు దైవానికి కూడా మనం పెత్తనం ఇవ్వాలంటున్నాడు. నువ్వు నీ పెత్తనం ఇస్తే నువ్వు ఎలా సంతోషంగా అన్ని చేస్తావో, నువ్వు కూడా దైవానికి పెత్తనం ఇస్తే నిన్ను పక్కన పెట్టి దైవమే అన్ని చేస్తాడు. అందుకని ఏది చేసినా ముందు మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇంకో మాట ఏమన్నాడు? నీ జ్ఞాని కదా అని నువ్వు అనుకోవద్దు. అలా అనుకుంటే నువ్వు కర్మలో పెడతావు. నువ్వు జ్ఞానం అని నువ్వు అనుకుంటే దేవుడు ఎందుకు భయం కూడా నీకు ఉండదు. అన్ని నాకు తెలుసు అనుకోకూడదు. కాబట్టి దైవం దగ్గర కూడా మనం రావడానికి ప్రయత్నం చేయాలి. నీకు ఎప్పుడైతే ఆ మనసు ఉంటుందో దేవుని యందు ఆ భయం ఉంటుంది. ఇంకో 5వ విషయాన్ని ఏం చెప్పాడు? నీ రాబడి అంతంలో ప్రథమ ఫలము ఇచ్చి నీ ఆశలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీకున్న దాంట్లో నువ్వు దేవుని రాబడిలో దేవునికి ఇచ్చి ఆయన గణపరుస్తావో దాని ఫలితం ఏంటంటే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగులో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొంగి పారును అన్నాడు. అంటే కొత్త ద్రాక్ష రసము అని అంటే ఇది ఒక చలవ లాంటిది అనమాట. నువ్వు చిమ్ముతూ ఉంటావు, అది ఊరతా ఉంటావు. నువ్వు చిమ్ముతూ ఉంటావు, అది ఊరతా ఉంటావు. దాన్ని చెమ్మకుండా దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, పురుగులు బట్టి నీకు ఉపయోగపడదు, ఇంకొకరికి కూడా ఉపయోగపడదు. కాబట్టి దైవం ఎప్పుడు కూడా మనం ఆయన గణపరుచుకుంటుంది. దేవుడు మనల్ని కూడా సర్వ సమృద్ధిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సమయం లేదు కాబట్టి సామెతల గ్రంథం ఈ 3వ అధ్యాయాన్ని బైబిల్ రోజు చదివేవాళ్ళు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మంచిగా చదువుకోండి. అక్కడ ఈ 5 విషయాలు ఉన్నాయి, మొదటి నుంచి 10 వచనాలు. కాబట్టి చక్కగా చదవండి. కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే సమయంలో సోదరుడు రేపత్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన కూడా కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోరు, ఎందుకంటే మీరు అందరూ కూడా 11:30 గంటలకు వచ్చారు కాబట్టి అది బహుశా మీరు అందరూ భోజనం చేసి పెట్టుకుంటారేమో, అందుకని పార్టీలు వచ్చారు. మేమైతే వాక్యం భోజనం చేయాలి. అయినా మాకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడమే సంతోషం కాబట్టి లేకపోయినా పర్వాలేదు. మీరు కూడా కొత్త సంవత్సరం లేట్ అయినా కూడా దేవుని మాట్లాడారండి, అది ఆశీర్వాదం. కుమార్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తారు. హలో, merciful all the glory to the Father for this wonderful day. మరొకసారి ఈ చక్కని శుభ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు I తెలియజేస్తున్నాను. welcome you once again in Jesus' name and say once again Happy New Year. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. What is the time now? 1:30. 1:30 అయిపోయింది. Very difficult. కష్టమే వెళ్ళడం. How much time you took to come to this place for preparing yourself? How much time did you take to prepare and come to this place? మీరు ఎంత సమయాన్ని ఇక్కడికి రావడానికి అంటే మీరు ఇంటి దగ్గర సిద్ధపడటానికి ఎంత సమయం తీసుకున్నారు? ఇక్కడికి రావడానికి 5 minutes? ఎంత సమయం తీసుకున్నారు? 5 నిమిషాలు? 10 minutes? 5 నిమిషాలు? How much time? 1 hour? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. Now my situation is get ready in 2 minutes. ఆయన అయితే ఒక 2 నిమిషాల్లో బయలుదేరి ఇక్కడికి వచ్చారు. Now also my position is that okay, complete it within 5 minutes. కాబట్టి నేను ఒక 5 నిమిషాల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో రెడీ అయిపోవాలి అని చెప్పేసి ముగించాలి అని చెప్పేసి సిద్ధపడ్డాను.
Now my message I prepared for 1 hour, but I have to now give only 10 minutes. వాస్తవానికి ఒక గంట చక్కని మాటలు నూతన సంవత్సరంలో మీకు అందించాలనుకున్నాను, కానీ సమయం అంతా మిస్ అయిపోయింది. కాబట్టి కనీసం ఒక 10 నిమిషాలైనా మీకు కొన్ని మాటలు అందించాలని అనుకుంటున్నాం. Very difficult, no? 1 hour task doing in 10 minutes. మరి ఒక గంటలో చెప్పాల్సిన విషయాన్ని మరి 10 నిమిషాల్లో చెప్పడం అంటే వినే మీకంటే చెప్పడం నాకే కష్టం. Like as you getting ready within 5 minutes, very difficult. ఎందుకంటే మరి 5 నిమిషాల్లో అంత చక్కగా రెడీ అయిపోయి చెప్పడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. But still, Psalms chapter 68, only a few words I will say. Okay? కీర్తన గ్రంథము 68వ కీర్తనలో మనం చూసినట్లయితే Psalms chapter 68, 68వ కీర్తన 19th verse, first line only. First line. 19వ చరణాన్ని మనం చూసినట్లయితే First sentence. ఆ మొట్టమొదటి లైన్ మనం చూస్తే ప్రభువు స్తుతినందును గాక, Next. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. Stop. What is the second line? రెండో లైన్ ఏమనుంది? అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. Oh God, my life is full of so many responsibilities. My life is full of loaded. This is our situation, right? మన పరిస్థితి ఏమిటి అంటే మన జీవితము అనేకమైనటువంటి బాధ్యతలతో నిండిపోతుంది. We have heavy loads. We are heavily laden. చాలా చాలా భారమైనటువంటి స్థితిని మన జీవితాల్లో మోసుకొని వెళ్తా ఉంటాం. We feel like I am the person who is heavily loaded. I am only in the world who is having so much thing to do. I am pressing on. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో నా మీద చాలా చాలా భారమైనటువంటి బాధ్యతలు నా జీవితంలో మోపబడ్డాయి. వాటి ద్వారా నేను అనసబడుతూ ఉన్నాను, ప్రతిదినం కూడా అనసబడుతున్నాను అని మనం బాధపడుతూ ఉంటాం. But why this son who is writing this, David, is telling, oh God, you are having a child of every day heavy loads. అయితే ఈ కీర్తన రాసినటువంటి దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రభువు స్తుతివంతుడు గాక, అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు. No, God is not taking our responsibility. No, where is God who is taking all my loads? This is our thinking. మరి ఈ పదం చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎక్కడ దేవుడు, మన బాధలు ఎప్పుడు మనకి ఎలాగే ఉంటాయి, ఇంకా దేవుడు మన బాధలు భరించేది ఎప్పుడు, ఎక్కడ అని మనం అనుకుంటాం. Then what kind of loads does God have? అయితే అసలు ఏ రకమైనటువంటి భారాన్ని దేవుడు భరిస్తా ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి? ఇప్పుడు దావీదు అన్నాడు కదా, అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు అంటే అసలు ఏ రకమైన భారాన్ని దేవుడు భరిస్తున్నాడు? That we have to understand. Then we can understand. Yes, thank God for taking all our bearing upon my loads. ఇది కనుక మనకు అర్థమైతే అప్పుడు నిజమే, దేవా నీవు మా అనుదిన భారాన్ని నువ్వు భరిస్తున్నావు, నీకు కృతజ్ఞతమని మనం చెప్తాం. Okay, am I clear? అర్థమైందా? What we have to understand? How God is actually bearing up the loads. ఎలా దేవుడు అనుదినము మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. Okay, same Psalm, just come back to 65th chapter. 65వ కీర్తనలోకి మనం వచ్చినట్లయితే, come to the 65. 65వ కీర్తన. Here we can see from verse 9. 9వ చరణం నుండి మనం చదివినట్లయితే, Slowly, one by one. Okay, only these 2 chapters only I will conclude. Don't worry. ఇక్కడ నేను ఈ 2
కీర్తనలతోనే నా మాటలు ముగిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వింటే దేవుడు అనుదినము మన భారాన్ని ఎలాగో భరిస్తూ ఉన్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ 65వ కీర్తన 9వ చరణంలో చాలా విలువైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. First, ఆ 9వ చరణం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. first thing, what is the responsibility of God? దేవుడు ఎలాంటి బాధ్యతలు తీసుకున్నాడట? ఆ చరణంలో ఎవరు రాశాడు? First line. His daily work, every day God has to come and visit the world, visit the earth, and what he has to do, it has to be water. He has to provide water, proper water. First is his responsibility. దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుదినము కూడా భూమి మీదకు వచ్చి ఆ భూమిని దర్శించి దాన్ని ఏం చేస్తున్నాడట? తడుపుతున్నాడు. What is watering? Means what is needed to the earth first of all? భూమి నిలబడాలంటే ఏం కావాలి? నీళ్ళే కావాలి. Without water there is నీళ్లు లేదనుకోండి భూమి నిలబడదు. no life. అసలు జీవితం ఉండదు. If one day he is absent, God is absent, that today he is not visiting and not sending water, what will be the situation? ఒకవేళ ఒక్క రోజు కనుక దేవుడు ఈ భూమి మీదకి రాకపోతే, మరి ఆ వాటరే కనుక భూమి మీద లేకపోతే అప్పుడు మానవ మనుగడ ఎలా ఉంటుంది? What is the first responsibility doing? Every day is visiting. Proper water is there or not, he is watching. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుదినము కూడా భూమిని దర్శించి అక్కడ ఆ వాటర్ సమృద్ధిగా ఉండేటట్టుగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. We don't think water is already there, earth is already there. We are going and working there. మనం ఏమనుకుంటామంటే ఇక దేవుడు ఇచ్చేది ఏముంది, ఆల్రెడీ భూమి ఉంది, భూమి మీద నీళ్ళు ఉంది, ఇక దేవుడు ఇచ్చేది ఏంటని మనం అనుకుంటాం. But it is his job. కానీ భూమిని నీళ్ళతో తడపడం అనేది దేవుడు తీసుకున్నటువంటి బాధ్యత. Got it? This is the first responsibility. ఇది మొట్టమొదటిగా మనం గమనించాలి. These many thousands and millions of people and millions of acres of land is visiting and providing water. కోటాది కోట్ల మంది మనుషులు, కోటాది కోట్ల మంది ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు ఏం చేస్తున్నాడంట? దర్శించి సమృద్ధి అయినటువంటి నీళ్లను అనుగ్రహిస్తున్నాడు. That we must understand, everyone. Okay? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. Next, second one. రెండవ విషయం ఏంటంటే దానికి మహదైశ్వర్యము కలుగజేస్తున్నావు. What is this? What do you mean by this sentence? Please tell me. మహదైశ్వర్యము అనే దానికి అర్థం చేసుకోవాలి మనం. అదేమిటి మహదైశ్వర్యము అంటే? In English it is there. You are enriching it. Enriching means what? ఈ మహదైశ్వర్యము అంటే అర్థం ఏంటో తెలుసా? Enrichment means what? We have two words. One is nourishment and enrichment. What is enriching? Enrichment. Try to understand. ఆ ఐశ్వర్యము అనేది వేరు, మహదైశ్వర్యము అనేది వేరు. So what do you mean by the enriching it every day? What do you mean by? Try to understand this word. ఈ పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడి యొక్క గొప్పతనం ఏంటో మానవులు ఎవరో మనకు అర్థమవుతుంది. First one thing, what is here? మొట్టమొదటి Visiting every day. మొట్టమొదటి మనకి ఏం అర్థమైంది అంటే ఆయన ప్రతిరోజు భూమిని దర్శించి నీళ్లతో తడుపుతున్నాడు. And after watering it, he is going to enrich it. Enrich it means it must have the good quality for production. అయితే దేవుడు ఇక్కడ మహాదైశ్వర్యము అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు అని దాని అర్థం. దేవుడు ఎలా ఇస్తున్నాడు? చాలా శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తున్నాడు. He is making is capable and able to produce. ఇంకా ఆ భూమిని కలపడం వల్ల ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఫలాలను అందించే శక్తి భూమికి దేవుడు ఇస్తున్నాడు. That is called enrichment. దాన్నే మహాదైశ్వర్యము అన్నాడు.
who is taking this responsibility? ఈ బాధ్యతను ఎవరు తీసుకున్నారట? We are taking. ఎవరు తీసుకున్నారు? Do we have the power to make the earth enriching? మనకు ఆ శక్తి ఉందా? భూమిని తరిమే శక్తి కానీ అలా ఆ భూమి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఇచ్చేటట్టుగా చేయడం కానీ మనకున్న శక్తి. Who is doing? Who is doing this responsibility every day? ఎవరు తీసుకుంటారట ఆ బాధ్యతను? Okay, next go on. ఇక్కడ జాగ్రత్తగా అదే గమనించండి, మీకు ఏమర్థం అవుతుంది? చాలా మంచి విలువైనటువంటి మాట. వ్యవసాయం చేసే రైతు ఎవరనుకుంటాడు? వ్యవసాయం చేసే రైతు ఎవరనుకుంటాడు? నేనే చదువుతున్నాను, నేనే పంట పండితే పంట వచ్చింది అని అనుకుంటాడు. కానీ మనకు తెలియకుండానే మనం బ్రతకాలని దేవుడు ఏం చేస్తాడట? ఆయన ప్రతిరోజు భూమి మీదకి వచ్చి భూమిని తడిపి దాన్ని సారవంతమైన నేలగా చేసి శ్రేష్టమైనటువంటి ఫలాలు భూమి ఇచ్చేటట్టుగా దేవుడు చేశాడు. Continue. రెండోది, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. Continue. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. This is also not our work. ధాన్యం ఎక్కడి నుంచి వస్తుందట? ఎక్కడి నుంచి వస్తుందట ధాన్యం? దేవుని సిద్ధపాటు వల్ల వస్తుంది, మనం పనిచేయటం వల్ల కాదు. మనం కేవలం దేవునికి పని చేస్తాము, కానీ దాన్ని బలవంతంగా మార్చే శక్తి దేవుని దగ్గరే ఉంది. మనం పనిచేయటం వల్ల అది బలవంతం కావాలని రూలేది లేదు. Continue. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను సదును చేయిస్తున్నావు. వాన గదుల చేత దానిని పదును చేయిస్తున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నావు. Many activities are there. It's really heavy. It's really heavy task. ఇది చాలా కష్టతరమైనటువంటి పని. ఈ పని That time I said, no, oh God, you are taking all our loads. I read that verse, no? మరి ఇప్పుడు చదివాం కదా, మా అనుదిన భారాన్ని నువ్వు భరించుతున్నావు అని దావీదు చెప్పినప్పుడు ఆయన ఎలా మన భారాన్ని భరిస్తున్నాడు అంటే ఇది ఈ రకంగా. These are the loading works. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ఎలాంటివి? భారంతో కూడినటువంటి పనులే, శ్రేష్టమైనటువంటి పనులు. ఒకవేళ ఇవి లేవనుకోండి, మానవ మనుగడే ఉంది. So now, these are the load or heavy load taken up by God Himself. అది ఈ పనంతటినీ కూడా దేవుడు తన మీద ఆ భారాన్ని వేసుకొని మానవుడు సుఖంగా బ్రతకాలని, ఆయన శ్రేష్టమైనటువంటి ప్రతిదీ ఈ భూమి నుంచి పొందాలని దేవుడు మన అనుదిన భారాన్ని భరిస్తున్నాడు. So why He is taking this responsibility? ఎందుకు దేవుడు ఈ రకమైనటువంటి బాధ్యతను ఆయన కొనసాగిస్తున్నాడు? Why He has been loaded with all these kinds of heavy things? ఎందుకు ఇంత భారమైనటువంటి పనులన్నింటినీ కూడా బాధ్యత తీసుకున్నాడు దేవుడు? Because in verse 4, 4వ చరణంలో చూసినట్లయితే 65వ కీర్తన 4వ చరణం, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. why? For the satisfying of all of us, only He is doing all this work. ఇక్కడ మనల్ని కూడా అక్కడ పనమన్నాడు. దేవుడు ఎందుకు ఎంత భారాన్ని ఆయన భుజముల మీద వేసుకున్నాడు మానవ విషయమైన అంటే ఇక్కడ ఒకే కారణం చెప్తున్నాడు. ఏమిటంట? మేలు చేత మనం అందరము కూడా తృప్తి పొందాలని. Because we lack satisfaction in our lives. ఎందుకంటే మన జీవితంలో తృప్తి అనేది అంత ఈజీగా దొరికేటటువంటిది కాదు. Every day we struggle for the peace and satisfaction. మనం అందరం కూడా ప్రతిరోజు కూడా
మనం ఈ తృప్తి అనే దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం, పనులు పెడతానే ఉంటాం. But why God has taken up this great task? Why? He wants to arrange everything, water everything, He grows it, enrich it, and put everything in the house of Him. And those who come to that house, those who visit His court, will be satisfied. ఇక్కడ ఒక మంచి లాజిక్ ఉంది. వాళ్ళు చాలా దావీదు గారు చాలా చక్కగా ఆ మాటలు తెలియజేశాడు. దేవుడు ఎంత బాధ్యతను భారాన్ని ఆయన భుజం మీద వేసుకొని ఆయన అనుదినము ఈ భూమిని దర్శించి ఆ నేలను తడిపి శ్రేష్టమైనటువంటి ఫలాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించి ఆయన ఏం చేస్తారంట, మేలు చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు. కానీ ఈ మేలు చేత తృప్తిపరిచే కార్యక్రమాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? అక్కడ పదాలు అయ్యేవాళ్ళు చూడండి. నీ ఆవరణములో నివసించున్నట్లు, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత అన్నాడు. అంటే ఇప్పుడు సంఘంలో ఏముంది? మేలు. ఇప్పుడు దేవుడు ఏదైతే ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఫలాన్ని దేవుడు అందించాలనుకుంటున్నాడో అది ఎక్కడి నుంచి అందిస్తున్నాడట? సంఘంలో నుండి అందిస్తున్నాడు. అర్థమైందా? Is that clear? Who is taking all our loads? మన బాధ్యతలు ఎవరు తీసుకుంటారట? దేవుడు. And He is doing all His responsibility and task for what purpose? ఆయన ఈ బాధ్యతలన్నీ ఎందుకు తీసుకున్నాడట? ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు? To fulfill our needs and give us satisfaction. మనకు తృప్తిపరచాలి, మనకు మేలు చేయాలని, మనకు తృప్తిపరచాలని ఆ భారాన్ని ఆయన తీసుకున్నాడు. But the thing is, where it is available, He put everything. ఆయన వీటన్నిటిని కూడా ఎక్కడ ఉంచాడట? In His temple, in His court. Those who come, He's inviting, He's asking, come here and get satisfied. I have prepared everything for you. ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ మందిరము మేలు చేత మనం తృప్తి పొందేటట్లు దేవుడు ఆ ఆలయంలోనే ఉంచాడు. So this is clear. Yes. Don't think, but if you think that I am only the sole responsible for my heavy responsibility, I take up everyday challenges of my life, then you cannot be satisfied. But if you think God is taking all the responsibility and He has put everything in His church, in His house, then you can be satisfied. ఒకవేళ నేను బలవంతుడిని, నేను జ్ఞానవంతుడిని కాబట్టి ఈ మాత్రం నేను చేసుకోలేనా అని నువ్వు అనుకుంటే అది దేవుడు చేసేటటువంటి పనిని మానవుడిగా మనము చేయలేము. కాబట్టి అది అలా మనంగా ఆ దేవుని ప్రమేయం లేకుండా మేలు పొందడం అనేది, తృప్తి పొందడం అనేది మనకు సాధ్యపడే పని కాదు. Last one word in the same chapter, verse 11 only. Last sentence. 11వ చరణాన్ని మనం చూస్తే Then we will conclude. అక్కడ ఒక మాట ఉంది, దాంతో ముగించుకుందాం. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాము. What is doing? దేవుడు ఏం చేశాడట? సంవత్సరాన్ని, దయా కిరీటాన్ని ధరింపజేశాడు. Today is the beginning of our calendar year, right? మన క్యాలెండర్ లో ఈ రోజు ప్రారంభమైన రోజు. The whole year He has already set up His crown of His mercy. Mercy, kindness. మన ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రారంభం నుండి ముగింపు దేవుని యొక్క కృప. That is His telling, I have set the mercy, the crown of the year with your bounty mercy. అందుకని అక్కడ అంటున్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాము అని రాశాడు. That means 2025 starting and ended with what? With His mercy and kindness. మరి 2025వ సంవత్సరం ప్రారంభం నుండి
మనమంతా క్షేమంగా ముగింపులోకి వచ్చాము అంటే అది కేవలం దేవుని యొక్క దయ ఉండబట్టే. And today onwards also, you feel that this is the mercy that endures forever to keep us through this year. కాబట్టి ఈ రోజు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే 2025 సంవత్సరం ప్రారంభంలో దేవుడు మన ఎడల ఎలాంటి దయను చూపించాడో అదే దయ మళ్ళా 2026 కూడా మన ఎడల దేవుడు చూపిస్తున్నాడు. So let us always seek His presence by visiting His courts regularly and get satisfied and be blessed. కాబట్టి మనం ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా మన మనసులో ఉంచుకొని ఈ 2026 సంవత్సరం అంతా కూడా దేవునికి విధేయులుగా ఉండడానికి ప్రయత్నించాలి. Thank you very much. Once again, Happy New Year to everyone. చాలా చక్కగా మరి ఈ మాటలు విన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. మరి మీరు చక్కగా లేట్గా వచ్చిన సోదరులు 2 నిమిషాలు మాత్రం చక్కగా 5 నిమిషాలు అన్నారు. చక్కగా అదే సమయంలో మంచి మాటలు చెప్పి ముగించారు. అందును బట్టి ఎంత ప్రయాసపడిన మీకు చక్కగా ఆసక్తితో చెప్పిన సోదరులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పాపం మరి అంటే రాత్రి లేట్గా ఉన్నారు, ఉదయం వచ్చినప్పటికీ మళ్ళా బాగా చూపడుతుంది, వచ్చేస్తుంది. మరి మనుషులు చక్కగా చూస్తున్నారు కానీ మనసంతా ప్రశాంతంగా నిద్రపోతుంది అనేది నాకు బాగా అర్థమవుతుంది. పర్వాలేదు, ఏం జరగలేదు, చక్కగా నిద్రపోయారు. వచ్చే ఆదివారం ఆయన చెప్తూ 2 మాటలు మీకు అడుగుతారు, అప్పుడేం చెబుతారో చూద్దాం. అవునా? అర్థమైందా? ఆయన చెప్పిన మాటలు చాలా విలువైనటువంటి మంచి మార్క్స్. కాబట్టి మరి ఇవన్నీ జ్ఞానంతో ఆలోచించాల్సినటువంటి విషయాలు. మనం ఈ జ్ఞానం తెలియక దేవుని యొక్క ఆలోచన మనం నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప 2026 సంవత్సరం ఇచ్చాడు, దయా కిరీటాన్ని ఇచ్చాడు. ఆయన కృపను బట్టే మనం ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు రాగలిగాం. కాబట్టి మనమంతా ఏది ఏమైనా మనకి చక్కని మాటలు తెలియజేసుకోవడానికి మరి చాలా దూరం పాపం ఈ మాటలు చెప్పడానికే